6/7/2025 తొలి ఏకాదశి అదృష్టరత్న ధారణకు అద్భుతమైన రోజు. ఎందుకంటే ఈ రోజు నుంచి విష్ణు యోగం ప్రారంభమవుతుంది. పాతాళంలో ఉన్న బలి చక్రవర్తిని కూడా ఐశ్వర్యవంతుని చేస్తాడు. అలాగే 10వ తారీఖు 7వ నెల 2025 ఆ రోజున గురు పౌర్ణమి. ఇక ఈ మధ్యకాలంలో ఉండే అద్భుతమైన దినాలు ఇవన్నీ కూడా సంతానానికి, ఐశ్వర్యానికి, అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వటానికి, ఆరోగ్యానికి అద్భుతమైన శుభదినాలు ఇవన్నీ. సర్వ మనోకామనా సిద్ధిం అంటే మీ మనసులో ఉన్న కోరిక ఏది ఉంటే ఆ కోరికన్ని తీసిపోయే మార్గాలు ఇది ఒక్క చోటే ఉంటుంది, ఇంకా వేరే చోట దీనికి లేదు. అలాగే మఠాధిపతులు, అలాగే రాజులు ఈ రోజుల్లో ప్రత్యేకంగా వాళ్ళు వాళ్ళ కుటుంబానికి, అలాగే రాజులకు కిరీటం, అంతకుముందు పాత కిరీటం ఉన్నప్పటికీ పాత కిరీటం తీసేసి అదృష్టరత్నాలతో చేసిన కొత్త కిరీటాలు, లక్షల కోట్ల ఖరీదైన కొత్త కిరీటాలు ఈ రోజు కూడా సాంప్రదాయం. అది ఎప్పుడో కిరీటాలు పాత సాంప్రదాయం, కానీ ఈ రోజు కూడా 6వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో ఉన్న రోజుల్లోనే చేసుకుంటారు. 6వ తారీఖు నుంచి పేలపిండి, బెల్లంలో కలిపిన పేలపిండి విష్ణుమూర్తికి ప్రసాదంగా పెట్టి మీరు తీసుకోవాలి. అలాగే బెల్లం డైలీ ప్రసాదం పెడుతూ ఉండాలి. బెల్లంతో చేసిన లడ్డూని గురు పౌర్ణమి రోజున ప్రసాదం పెట్టడం అనేది సాంప్రదాయము. దీనికి అదృష్టరత్న ధారణ కోటి రెట్లు ఫలం ఇచ్చే అవకాశం దీంట్లో ఎందుకు ఉంటుందంటే, పాతాళంలో గెలిపోయిన బలి చక్రవర్తిని విష్ణుమూర్తి అట్లా పైకి తీసుకొస్తాడు. విష్ణుమూర్తి అంటేనే ఈ మణులు, రత్నాలు, అదృష్టాలు ఇవన్నీ కూడా సర్వ సంపదలకి మూలం ఆయన. అయితే ఈ రోజుల్లో చదువుకోవాల్సిన మంత్రం కూడా ఇస్తున్నాను, చాలా జాగ్రత్తగా చక్కగా చేసుకోండి. ఈ మంత్రం ఏంటంటే చాలా సింపులే, కానీ దీని యొక్క ఫలితం ఏంటంటే వేరే ఏ రోజుల్లో లేని మీ మనసులో ఉన్న కోరిక తీర్చే అవకాశం, అదృష్టరత్నం ధరించగనే అవకాశం దీంట్లోనే ఉంటుంది. ఐం హ్రీం శ్రీం నమో అదృష్ట గురు రమణయోగి మమ సర్వ మనోకామనా సిద్ధయ నమః. ఇంతే మంత్రం. చాలా చిన్న మంత్రము, కానీ అద్భుతమైన ఫలితే. రోజుకు 108 సార్లు చదువుకుంటే మీ మనసులో చిన్నప్పటి నుంచి కోరికలు, రాబోయే కోరికలు, మీ మనవడు మనవరాల గురించో, లేకపోతే మీ ఆస్తులు సంపాదిద్దాం అనుకున్నదో, అదృష్టరత్నం యొక్క పవర్. ఎందుకంటే దాంట్లో దీనికి సంబంధించిన బీజాక్షరాలు మంత్రాలతో చేయబడి ఉంటుంది. అందుకని 6వ తారీఖు నుండి 10వ తారీఖులోగా ఈ అదృష్టరత్నం జరిగించగలిగితే ప్రపంచంలో మీకంటే అదృష్టవంతులు లేరు, మీకంటే శక్తివంతులు లేరు. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.